నూలులో శతాబ్దాల గౌరవం, పట్టు పరంపరకు ప్రతీక, సంప్రదాయానికి శాశ్వత చిరునామా సఖీ. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ గోనుగుంట్ల సురేష్ బాబు గారు. ఎస్ అండి, ఎవ్రీ మంత్ కూడా మనం సురేష్ బాబు గారి నుంచి రాశి ఫలాలు వింటూ ఉన్నాం, పరిహారాల్ని పాటిస్తున్నాం. మరి 2026 ఏప్రిల్ మాసం ద్వాదశ రాశుల వారి రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయని చాలా మంది ఆతృతగా ఎదురు చూస్తున్నారు కదా. ఎస్ అండి, తెలుసుకుందాం పరిహారాలు అండ్ ఎలా ఉండబోతున్నాయి, గ్రహ గమన స్థితులు మరియు అలాగే నక్షత్రాలు, ఈ వివరణ అంతా కూడా తెలియజేయడానికి గురువు గారు సిద్ధంగా ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురువు గారు నమస్కారం. గురువు గారు నమస్కారం అండి సంజయ్ గారు. గురువు గారు, మరి ఏప్రిల్ మాసం, మార్చ్, ఉగాది అందరికీ అన్ని వివరంగా చెప్పారు, పరిహారాలు కూడా పాటించారు మాలో చాలా వరకు. గురువు గారు, మరి ఏప్రిల్ మాసం ఎలా ఉండబోతుంది ద్వాదశ రాశుల వరకు, ఆ వివరణ తెలుసుకునే ముందు ఏప్రిల్ మాసంలో ఏమైనా మంచి రోజులు ఉన్నాయా, స్పెషల్ డేస్, ఏమైనా రెమెడీస్ పాటించాలా, ఆ డేస్ ని మేమంతా కూడా ఎలా సద్వినియోగపరచుకోవచ్చు అంటారు గురువు గారు? ముందుగా మనం ఏప్రిల్ మంత్ చెప్పుకోబోయే ముందు ఆ మాసం యొక్క విశిష్టత. ఇది మనకి చతుర్దశి, అంటే ఆల్మోస్ట్ పౌర్ణమితో స్టార్ట్ అవుతుంది చైత్ర మాసం. వైశాఖ మాస పౌర్ణమితో ఆల్మోస్ట్ ఎండ్ అవుతుంది, ఒక రోజు అటు ఇటుగా. అంటే 15 days వచ్చేటప్పటికి చైత్ర మాసం, 15 days వచ్చేటప్పటికి వైశాఖ మాసం కలిసి ఉంటుంది. రెండు ముఖ్యమైన విశేషాలు ఈ ఏప్రిల్ లో ఉంటుందండి. ఒకటి ఉదక కుంభదానం అంటారు, అంటే నీటి చెంబును దానం చేయాలంటారు అనమాట. మనకి చెంబు అంటారు కదా, కుంభం. ఉదకం అంటే నీళ్లు, తర్వాత కుంభం అంటే వచ్చేటప్పటికి పాత్ర. మనకి చెంబు అంటారు, గ్లాస్ అంటారు, రకరకాల వాటర్ బాటిల్స్ కూడా దాని కింద వచ్చేస్తాయి. అంటే ఈ నీటిని దానం చేస్తే మహాపుణ్యం ఈ టైంలో అని చెప్తారు. అందులో 2 రకాలుగా చేయొచ్చు. మీకు తెలిసిన బ్రాహ్మణులు ఎవరైనా ఉంటే వాళ్ళకి చక్కగా ఒక రాగి చెంబుతో నీళ్లు తీసుకెళ్లిపోయి వాళ్ళకి ఆ చెంబు సహా అలా దానం చేస్తే చాలా బాగా కలిసి వస్తుంది అని ఒక విశేషం. నెలలో ఎప్పుడైనా చేయొచ్చు. అది చైత్ర వైశాఖ మాసాలు చేస్తే చాలా 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 పుణ్యప్రదం. చాలా సింపుల్, ఈజీ, పవర్ఫుల్ టెక్నిక్. ఎవరైనా చేయొచ్చు. రెండో ఆప్షన్ ఏంటంటే చలివేంద్రాలు. అప్పుడు మనకి నీళ్లు, వాటర్ డిస్ట్రిబ్యూట్ చేసేస్తూ ఉంటే అది ఉంటుంది. బట్ ఈ రోజుల్లో ఈ పొల్యూషన్, తాగొచ్చో తాగకూడదో, ఎలా ఉంటుందో, ఏ కంటామినేషన్ అని చెప్పేసి భయపడుతూ ఉంటాం. సింపుల్ అండ్ ప్రాక్టికల్ గా ఏమంటే వాటర్ బాటిల్స్ కనుక దానం చేస్తే చాలా చాలా బాగుంటుంది. ఒక 10 రూపాయల వాటర్ బాటిల్స్ హోల్సేల్ కొనుక్కొని ఆ క్యాన్లోనో అక్కడ కార్లోనో పెట్టేసుకోవటం, అందరికి ఇచ్చేసుకుంటే వెళ్ళిపోతూ ఉంటే అది కూడా ఉదక కుంభదానం కింద వస్తుంది. రెండోది అక్షయ తృతీయ. ఏప్రిల్ 19th ఉంది, 19th వస్తుంది. ఇది అగైన్ మనకి చాలా విశిష్టత గల పర్వదినం అని చెప్పుకోవాలి. ఎవరైతే అష్టలక్ష్మి వాళ్ళ ఇంట్లో కావాలనుకుంటారో, స్థిరలక్ష్మి ఉండాలనుకుంటున్నారో, ఆ రోజున ఖచ్చితంగా ఆ పండగ జరుపుకోవటం, ఆ పూజ చేసుకోవటం. ప్రత్యేకించి బంగారం కానీ, లేదంటే అమ్మవారికి స్వరూపమైన వస్తువులు చాలా ఉంటాయి సృష్టిలో. అలా డ్రై ఫ్రూట్స్ కానీ ఇలాంటి వాటిని చక్కగా కొనుక్కోవటము, డిస్ట్రిబ్యూట్ చేయటం కనుక చేస్తూ ఉంటే అమ్మవారి యొక్క కృపా కటాక్షం ఈజీగా వచ్చేసి వాళ్ళ ఇంట్లో స్థిరంగా లక్ష్మీదేవి ఉంటుంది అని చెప్పేసి ఒక ప్రతీక. ఈ 2 ముఖ్యమైన ఏప్రిల్ మంత్ లో ప్రతి ఒక్కరు చేయాలని చెప్పేసి మనం కోరుకుందామండి. గురువు గారు, మరి ఏప్రిల్ 1 నుంచి 30 వరకు 2026లో మేషరాశి వారికి ఎలా ఉండబోతుంది, పాటించాల్సిన రెమెడీ గురించి తెలియజేస్తారా గురువు గారు? మనం మేషరాశి చూసుకుంటే ఈ మాసంలో ఎలా ఉండబోతుంది చెప్పుకోపోయే ముందు మనం ఇందులో ఉన్న నక్షత్రాలు అశ్విని 1, 2, 3, 4 పాదాలు, భరణి 1, 2, 3, 4 పాదాలు, కృతిక ఫస్ట్ పాదం అంతా మేషరాశిలో ఉంటారు. పేరు బలం కనుక మనం చూసుకుంటే చూ, చే, చో, లాలి, లూలో, ఆ అన్న లెటర్స్ అంతా కూడా మనకి ఈ రాశిలో ఉంటారు. గ్రహ స్థితిని కనుక మనం చూసుకుంటే 4 గ్రహాలు మారుతున్నాయండి. ఏప్రిల్ మంత్ యొక్క విశిష్టత ఏంటంటే 4 గ్రహాలు మారుతూ ఉన్నాయి. సో అవి 2వ తారీఖు వచ్చేటప్పటికి కుజుడు, 11వ తారీఖు బుధుడు, 14వ తారీఖు సూర్యుడు, 19వ తారీఖు శుక్రుడు. అంటే టోటల్గా ఒక 15-20 days లో 4 గ్రహాలు మారుతూ ఉన్నాయి. ఈ 4 గ్రహాల యొక్క ఇంపాక్ట్ ఈ రాశి వాళ్ళకి పర్టికులర్గా ఎలా ఉందో మనం చూద్దాం. మనకి లఘు గోచారము, సూక్ష్మ గోచారం అనే ఒక కాన్సెప్ట్ లో సింపుల్ గా ఈ టోటల్ మంత్ ఎలా ఉంటుందో మనం తెలుసుకోవచ్చు. దాన్ని ఏమంటారు, వార్తల్లో ముఖ్యాంశాలలాగా ముందుగా మనం తెలుసుకోవచ్చు. ఫస్ట్ 15 days వీళ్ళకి ధనచ్ఛేదం, విపరీతంగా ధనం ఖర్చు అవుతుందని చెప్తారు. రెండోది స్థాన నాశనం, ఉద్యోగాల్లో కొంచెం ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కొంతమంది ఉద్యోగాలు పోగొట్టుకునే అవకాశం కూడా ఉంటుంది. కేర్ఫుల్ గా ఉండాలి. ఎందుకంటే మేషరాశి వాళ్ళకి ఆల్రెడీ ఏలినాటి శని యొక్క ప్రభావంతో ఎక్కువగా ఉన్నారు. ఈ టైంలో సూర్యుడు కూడా అనుకూలించకపోవటంతో అప్పటిదాకా విపరీతంగా జాబులో ప్రెషర్ వచ్చేస్తుంది. వీళ్ళే రిజైన్ చేసే అవకాశాలు చాలా ఎక్కువ మందికి ఉంటాయి. సో అందుకని ఎక్కువగా బాస్తో వాళ్ళతో వీళ్ళతో గొడవలు పడకుండా మనం ముందుగానే వాళ్ళకి సీక్రెట్లు చెప్తున్నాం కాబట్టి కొంచెం చాలా ప్లానెడ్గా ఉండటం, వెకేషన్ తీసుకోవటం, సెన్సిటివ్గా ఉన్న మ్యాటర్ని ర్యాష్గా హ్యాండిల్ చేయకుండా సున్నితంగా హ్యాండిల్ చేస్తూ ఉంటే జాబులు పోగొట్టుకునే అవకాశం చాలా చాలా తక్కువగా ఉంటుంది. రెమెడీస్ కూడా చేసుకుంటే ఇంకా చాలా చక్కగా ఉంటుంది. తర్వాత
వీళ్ళకి వ్యాధ్యార్థి పరాభవము అంటే హెల్త్ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది, పరాభవము అవమానాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుందని గమనించుకోవాలి. ఓవరాల్గా కనుక చూసుకుంటే శుక్రుని వల్ల ధనలాభం ఉంటుంది అని చెప్తారు. ఇది ధనలాభం ఉంటుంది. ఇది ఓవరాల్గా ఒక్కొక్క గ్రహం ఎలా ఎలా ఇస్తుంది అనేది మన డీటెయిల్డ్ కనుక చూసుకుంటే సూర్యుడు వాళ్ళకి ఫస్ట్ జన్మ రాశిలోనే ఉన్నారు. సూర్యుడు జన్మరాశిలో ఉంటే ఏమంటారు, దేహార్తి సతతం కాలాతిక్రమణ భోజనం బంధుమిత్ర సుహృద్వేష చంద్రరాశి గతో రవి అంటారు. అంటే ఏం జరుగుతుంది, ఎవరి జన్మరాశిలో అయితే కనుక సూర్యుడు కనుక ఉంటూ ఉంటారు అంటే ట్రావెల్ చేస్తూ ఉంటారు, వాళ్ళకి ఏమవుతుంది, శారీరకంగా అలసటగా ఉంటుంది అని దాని మీనింగ్. టయానికి భోజనం చేయకుండా ఉంటూ ఉంటారు, బంధువులతోటి లేదంటే ఫ్రెండ్స్ తోటి గొడవలు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తర్వాత ట్రావెల్ ఎక్కువగా చేస్తుంటారు, వైఫ్కి హెల్త్ కాంప్లికేషన్స్ ఉంటుందని చెప్తారు. తర్వాత ఇది అంత మంచి పొజిషన్ కాదు, కొంచెం జాగ్రత్తగా ఉండవలసిన పొజిషన్. అయితే కుజుడు వీళ్ళకి కొంచెం ఇబ్బంది పెట్టే పరిస్థితుల్లో ఉన్నా కానీ బట్ విపరీత వేద వల్ల ఈ కుజుడు పెట్టే పరిస్థితులు ప్రాబ్లమ్స్ వీళ్ళకి అంత ఎక్కువగా ఎక్స్పీరియన్స్ అవ్వరు అనమాట. వాళ్ళకి ఏమంటారు, వాళ్ళు దాన్ని ఖచ్చితంగా అనుభవించలేరు అనమాట, అనుభవంలోకి రావు అవి వాళ్ళది ఏదైతే ఉంటుందో. ఆ ప్రకారంగా కుజుడు 12వ స్థానంలో ఉన్నా కానీ బట్ ఓవరాల్గా కుజుడు వల్ల వీళ్ళకి పెద్ద ప్రాబ్లం అయితే ఉండదు. ఓవరాల్గా వీళ్ళకి చూసుకుంటే ధనం ప్రకారం సక్సెస్ఫుల్గా ఉంటుంది. తర్వాత యూజువల్గా వీళ్ళకి దేహ పీడనం హెల్త్ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ప్రవాసం అంటే ఉన్న ప్లేస్ నుంచి దూరంగా వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అగైన్ ఇక్కడ కూడా బంధువులతోటి గొడవలు, ధనక్షయం. సో మనం ఈక్వల్గా సూర్యుడు కుజుడు ఇద్దరు కొంచెం ఇబ్బంది పెట్టే విధంగా ఉన్నారు, కొంచెం జాగ్రత్తగా ఉండటం ఎంతైనా అవసరం. తర్వాత శుక్రుడు వీళ్ళకి 2వ స్థానంలో ఉండి చక్కగా విశేషంగా యోగ్యతనిస్తూ ఉన్నారు. శుక్రుడు 2వ స్థానంలో ఉంటే ఎలా ఉంటుందంటే కుటుంబ సౌఖ్యం, ఆరోగ్యం, స్త్రీ సల్లాపం, యశత్కరం, దేహ సౌఖ్యం, వస్త్రలాభం, తృతీయ స్థానకే శుక్ర అంటారు. అంటే 2వ స్థానంలో శుక్రుడు ఉంటే చక్కగా మాట్లాడుతూ ఉంటారు, కుటుంబంతో బాగుంటారు, మంచి భోజనం చేస్తూ ఉంటారు. స్త్రీ సల్లాపం అంటే వీళ్ళ చుట్టూ ఉన్న లేడీస్తో చక్కగా మాట్లాడుతూ ఉంటారు. అంతకుముందు ఏమన్నా డిస్టర్బెన్సెస్ ఉంటే ఆ డిస్టర్బెన్స్ అన్ని పోతూ ఉంటుందని మనకు చెప్తూ ఉంటారు. ఇన్ కేస్ లేడీస్ అయితే ఏంటి మరి, వాళ్ళకి జెంట్స్ ఇంట్లో చుట్టూ ఎన్విరాన్మెంటల్ ఆఫీస్ లో కానీ చుట్టుపక్కల అంతా. మొన్న ఒక వీడియోలు ఇలానే ఏమండి లేడీస్తో బాగా కలిసి వస్తుందని ఎవరు తమ్మునేలు పెట్టారండి, రిపీటెడ్గా ఇయ్యే తమ్మునేలు చూస్తున్నానండి, ఆయనకి ఇంకా పాపం పెళ్లి కాల. ఈ ఏంటండి ఇది నా లైఫ్ లో నిజంగా వస్తుందా ఏంటండి స్త్రీ అని అన్నారు. బాబు స్త్రీ అనగానే ఎక్కడికెక్కడికో పోవాలి, ఇంట్లో మీ ఇంట్లో మీ అమ్మగారు స్త్రీనే, చెల్లెళ్ళు ఉంటే వాళ్ళు స్త్రీనే, ఎవరున్నా కానీ స్త్రీలే. ఇన్ కేసు మ్యారేజ్ అయి ఉంటే పిల్లలు, భార్య, వీళ్ళంతా కూడా స్త్రీలే వస్తారు. ఉద్యోగంలో అయితే మన ఎంప్లాయీస్ తోటి అంతేగాని అన్మ్యారీడ్ బ్యాచులర్ స్త్రీ అనగానే నువ్వు ఎక్కడికో వెళ్ళిపోవాలి. అందుకే ఇప్పుడు పురుషులు అని కూడా అందుకని ఇన్ కేసు లేడీస్ అయితే ఏంటి ఏమండి, జెంట్స్ అయితే స్త్రీలకు చెప్పేసారు, మరి మా పరిస్థితి ఏంటి, అందులో ఉమెన్ టిప్స్ లో ఉన్నాం కాబట్టి ఇన్ కేసు స్త్రీలు అయితే వాళ్ళతో ఉన్న పురుషులు అనగానే ఎక్కడికో పోవద్దండి, ఇంట్లో ఉన్న ఫాదర్ దగ్గర నుంచి బ్రదర్ దగ్గర నుంచి పెళ్ళైన కొడుకులు, ఓకే, హస్బెండ్ తో వాళ్ళతో ఏమన్నా ఇంకా ఆఫీస్ లో ఉన్నా కానీ బాస్ కొలీగ్స్ ఉంటే కనుక టీం వర్క్ చేస్తూ ఉంటారు కాబట్టి ఎక్కడైనా ఇంతకుముందు అభిప్రాయ భేదాలు ఉంటాయి అవన్నీ తొలగిపోయి చక్కగా హ్యాపీగా వాళ్ళ నుంచి మంచి సపోర్ట్ వస్తుందని అర్థం చేసుకోవాలి. సో టైమ్లీ మంచి ఫుడ్ తింటూ చక్కగా ఉంటారని మనకు చెప్తూ ఉంటారండి. ఇది మనకు వచ్చే అన్ని గ్రహాల అనుకూలంగా. ఈవెన్ బుధుడు కూడా వీళ్ళకి చక్కగా హెల్త్ కాంప్లికేషన్స్ ఇస్తూ ఉంటారే కానీ బట్ అవి కూడా వెంటనే క్విక్గా నయమైపోతాయి. పెద్దగా ఇబ్బంది పెట్టే విధంగా అయితే హెల్త్ వీళ్ళకు ఉండదని మనం గమనించుకోవాలి. సో ఇది మనకి 4 గ్రహాలు ఏవైతే మారుతూ ఉన్నాయో వాటి వీళ్ళకి ఒక ఇంపాక్ట్ ఉంటుంది. ఒక్క విషయంలో జాగ్రత్తగా ఉండాలి, సూర్యుడు వల్ల ఉద్యోగాల్లో ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది, బాస్తో ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. ఇది ఒక్కటి మాత్రం హ్యాండిల్ చేయగలిగితే ఇటు సైడ్ అంతా బాగుంటుంది. ఓకే గురువు గారు, మరి సురేష్ బాబు గారు అంటేనే నక్షత్రాలు వివరణ తెలియజేస్తారు, ఎవరు చెప్పరు గురువు గారు, మీరు చెప్తారు. అందుకే ఇంకా ప్రజలు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. నక్షత్రాల పరంగా కూడా వారి స్థానాలు ఏ విధంగా ఎలా ఉన్నాయి ఆ వివరణ కూడా తెలియజేస్తారా గురుగారు? సో ఇందులో అశ్విని, భరణి, కృతిక 3 నక్షత్రాలు ఉంటాయండి. మనకి అంగ గోచారం అని ఒక కాన్సెప్ట్ ఉంటుంది జ్యోతిష శాస్త్రం. సో ఈ కాల పురుషుని శిరస్సు నుంచి కింద పాదాల వరకు ఒక్కొక్క నక్షత్రాన్ని అసైన్మెంట్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు అనమాట. అంగం అంటే శరీరం యొక్క భాగాలు ఉంటాయి. ఈ భాగాల్లో ఒక్కొక్క భాగానికి కాలపురుషుడికి ఒక్కొక్క నక్షత్రాన్ని పెట్టుకుంటూ వచ్చేటప్పుడు శిరస్సు నుంచి స్టార్ట్ అయిపోయి పాదాలతో ఎండ్ అయిపోతుంది. అశ్విని నక్షత్రంతో స్టార్ట్ అయిపోయి రేవతి నక్షత్రంతో అయిపోతుంది అనమాట. ఇలా ఎక్కడైతే గ్రహాలు మారుతూ ఉన్నాయో ఆ యొక్క అంగానికి, ఆ యొక్క పార్ట్కి కనుక క్రూర గ్రహాలు ఉంటే నెగిటివ్,
పాజిటివ్ గ్రహాలు ఉంటే పాజిటివ్ గా జరుగుతుంది రిజల్ట్ అనేది, ఇది హోల్ కాన్సెప్ట్ అనమాట. ఓకే సార్. అందుకని అంగగోచారం అనే ఒక కాన్సెప్ట్ లో నక్షత్రాల గురించి కూడా మనకు అందులో చెప్పడం జరిగింది. ఇది కంప్లీట్లీ డిఫరెంట్ గా ఉంటుంది. ఇందులో మనం అశ్విని నక్షత్రం చూసుకుంటే వీళ్ళకి క్షేమంగా ఉంటారు ఫస్ట్. రెండోది విదేశాగమనం అంటే ఫారిన్ కంట్రీ వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది. రెండోది సౌఖ్యంగా ఉంటారు, అంటే కంఫర్టబుల్ గా ఉంటారని చెప్పుకోవచ్చు. సో ఇంతే కాకుండా వీళ్ళకి ధనలాభము, మృష్టాన్నము. అంటే మృష్టాన్నం అంటే పార్టీలు ఫంక్షన్లు ఎంజాయ్ చేస్తూ ఉంటారు, ధనలాభం ఉంటుంది. ఇంకేం కావాలండి, అన్ని చక్కగా ఉంది. అయితే ఒక్క సూర్యుడి వల్ల మనం ఇందాక కూడా చెప్పుకున్నాం, సూర్యగ్రహం వీళ్ళకి ఇబ్బంది పెడుతుంది. అలానే ఇక్కడ ఈ నక్షత్రం వాళ్ళకు కూడాను మృత్యు భయము నాశనం అని చూపిస్తాం. అంటే మృత్యు భయం అంటే అసలు ముందుకు వెళ్తామా లేదా, ఏమన్నా అవుతుందా లేదా, అంటే అంతటితో ఆగిపోతే ముందుకు వెళ్తుందామా లేదా అనేది ఒక భయపడుతూ ఉంటారే తప్ప నిజంగా కాదు. యాక్సిడెంట్స్ అలా అవ్వడం, మృత్యు భయం అనగానే అలాంటివి ఏం జరగదు. అలాంటిది ఇక్కడ మృత్యు అంటే వచ్చేప్పటికి ఆగిపోవటం అని దాని మీనింగ్ అన్నమాట. ఆటంకంగా అనుకో. లేదంటే ఏమవుతుంది, ఇంతకుముందు ఏదైనా కనుక స్టార్ట్ చేస్తుంటే అది అంతటితో క్లోజ్ అవుతుంది, ఇంకా ముందుకు పోదు అది. మృత్యు భయం అంటే అప్పటిదాకా బిజినెస్ సక్సెస్ఫుల్ గా నడుచుంటుంది, ఈ మధ్యకాలం సరిగా జరగటం లేదు, ఇంకా వైండ్ అప్ చేసి క్లోజ్ చేసేస్తారు. అప్పటిదాకా ఏదో ఒక ప్రాజెక్ట్ ఉంటుంది, 5 months 2 months 2 years వర్క్ చేసి ఉంటారు. ఆ ప్రాజెక్ట్ అయిపోయింది, క్లోజ్. ఈ ఐటీ సాఫ్ట్వేర్ వాళ్ళకి క్లోజ్ చేసేసి సర్వర్లన్నీ విత్డ్రా చేసేసుకుని ల్యాప్టాప్ లో మొత్తం ఎనికి తీసేసుకుంటూ ఉంటారు. అక్కడి నుంచి మృత్యు భయం అంటే అసలు ఉంటుందా పోతుందా అని ఒక కాన్సెప్ట్ అనమాట. అది కొంచెం పెద్దది, బ్రాడ్ గా ఉంటుంది అనమాట. తర్వాత నాశనము అగైన్ ఏమవుతుందంటే ఏప్రిల్ ఎండ్ లో వీళ్ళు తలపెట్టిన కార్యక్రమం దానికి సంబంధించిన ముందుకు పోకుండా అంతటితో పాడైపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇది అశ్విని నక్షత్రం వాళ్ళకి. అశ్విని వాళ్ళకి. నెక్స్ట్ భరణి నక్షత్రం వాళ్ళకి సేమ్ క్షేమంగా ఉంటారు. విదేశాగమనము అంటే ఫారిన్ నుంచి, ఫారిన్ రిలేటెడ్ వాళ్ళంతా బాగుంటుంది, సౌఖ్యంగా ఉంటారు. మృష్టాన్నము అంటే చక్కగా భోజనం తింటూ ఉంటారు, పార్టీలు ఫంక్షన్లు అన్ని అటెండ్ అవుతూ ఉంటారు. వీళ్ళకు కూడా మృత్యు భయము నాశనము చూపిస్తుంది. ఏవైనా పనులు ఉంటే ఇంతకుముందు ఇప్పటి వరకు కనుక చేస్తుంటే కంప్లీట్ ఈ టైంలో వీళ్ళకి ఆగిపోయే అవకాశం ఉంటుంది, ముందుకు పోని విధంగా ఉంటుంది. అలా ఉంటుందని భయపడుతూ ఉంటారు, బట్ అది రియల్గా అవుతుందో లేదో మనకు చెప్పలేం. కానీ భయం మాత్రం వీళ్ళు పడుతూ ఉంటారు. అనుకున్న పనిలాగా నాశనము అక్కడో ఆగిపోయే అవకాశం ఉంటుంది. తర్వాత కృతికా నక్షత్రం వాళ్ళకి వీళ్ళు క్షేమంగా ఉంటారు. పరవాసము, ఎక్కడన్నా వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ అవ్వటము, వేరే చోట స్టే చేసే అవకాశం ఉంటుంది. సౌఖ్యంగా ఉంటారు, మృష్టాన్నము చక్కగా తింటారు. వీళ్ళకి ఏది చేసినా కానీ ఈ మంత్ అంతా లాభప్రదంగా ఉంటుంది ఏప్రిల్ వరకు. ఒక్క విషయం జాగ్రత్తగా ఉండి, వీళ్ళకి ఏప్రిల్ ఎండ్ లో ఏమి చెప్తారు, మృత్యు భయము అగైన్ ఉంటుందా పోతుందా, మనం చేసే పనులు కరెక్ట్ గా కలిసి వస్తుందా లేదా అని భయపడుతూ ఉంటారు. అయితే వీళ్ళు కూడా మంచి చక్కగా పార్టీలు ఫంక్షన్లు అన్ని అటెండ్ అవుతూ ఉంటారు. తర్వాత మనకి ఇందులో ఇంకొక కాన్సెప్ట్ ఉంటుందండి, లత్తా కాన్సెప్ట్ అని చెప్తూ ఉంటారు. వీళ్ళకి మేషరాశిలో సూర్యుడు సంచారం చేయటం వల్ల అశ్విని భరణి వాళ్ళకి హార్ట్ పేషెంట్స్ ఎవరంటే కేర్ఫుల్ గా ఉండటం చాలా ఇంపార్టెంట్. అశ్విని భరణి హార్ట్ పేషెంట్స్ వాళ్ళకి ఏమంటే ఆల్రెడీ కొంచెం స్టెంట్స్ వేసుకొని ఇవన్నీ ఉంటుంటారు, లేదంటే డాక్టర్స్ కొంచెం ఏమంటారు కొలెస్ట్రాల్ ఉంది జాగ్రత్తగా ఉండండి అని చెప్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఈ మంత్ లో. ఎందుకంటే జన్మ రాశిలో సూర్యుడు కనుక ట్రావెల్ చేస్తూ ఉంటే చెస్ట్ రిలేటెడ్ కంజెషన్ వచ్చేస్తుంది. కొంతమందికి హార్ట్ పేషెంట్స్ జాగ్రత్తగా ఉండటం ఎంతైనా అవసరం. సో ఈ 2 విషయాలు జాగ్రత్తగా ఉండాలి. అంతేకాకుండా కుజుడి యొక్క ప్రభావంతో అశ్విని వాళ్ళకి ధననాశనము, భరణి వాళ్ళకి కూడా ధననాశనం, ధనాన్ని కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కృతికా నక్షత్రం వాళ్ళకి తలపెట్టిన కార్యక్రమం జరగకుండా ఆగిపోయే అవకాశం ఉంటుంది. సో ఇవి మనకి బ్రాడ్గా నక్షత్రాల రీత్యా ప్లస్ గ్రహాల యొక్క పరిస్థితులను బట్టి ఏప్రిల్ మంత్ ఎలా ఉందో మనం తెలుసుకోవచ్చు. ఓవరాల్గా కనుక మనం పర్సంటేజ్లో చూసుకుంటే ఒక సూర్యుడు ఇబ్బంది పెడుతున్నాడు, మిగతా అంత అనుకూలంగా ఉంది. ఒక 30-35% అంత అనుకూలంగా లేదు. అది కూడా ఎక్స్క్లూజివ్గా జాబ్ విషయంలో, బాస్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మిగతా విషయాలు 70% బాగుంది. చిన్నవి ఉన్న వీళ్ళు మేనేజ్ చేసుకొని ముందుకు వెళ్ళిపోతారు. ఇలా అయితే చెప్పారు కదా గురుగారు, మరి పరిహారాలు ఎస్పెషల్లీ మేషరాశి వారి ఏప్రిల్ మాసంలో ఏమైనా రెగ్యులర్ గా టెంపుల్స్ కి వెళ్ళాలా, ఏమైనా చెయ్యాలా, పరిహారం రెమెడీ ఏం చెప్తారు గురుగారు? 2 రకాలండి. ఒకటి ఈ గోచార రీత్యా మనం చూసుకుంటే వీళ్ళకి ప్రస్తుతానికి సూర్యుడు అనుకూలంగా లేరు, ఇబ్బంది పెట్టే విధంగా ఉన్నారు కాబట్టి సూర్యుడికి ఆర్గ్యం చేయడం ఇంకా చాలా ఇంపార్టెంట్. రెండోది వీళ్ళు ప్రతినిత్యము తులసి చెట్టుని చక్కగా పూజించి నీళ్లు పోస్తూ ఉండాలి, ఇంకా చాలా మంచిది. మనం ముందుగా చెప్పుకున్నాం కదా, ఉదక దానం, మంచినీళ్ళు కనుక దానం చేయగలిగితే, వాటర్ బాటిల్ దానం చేసుకుంటూ వెళ్ళిపోతే కార్లో పెట్టేసుకొని. లాస్ట్ టైం నేను ఇలా చెప్తే నాకు అమెరికా నుంచి ఫోన్ చేశారు, అంటే మా కారు పెట్టేసుకున్నాము ఇచ్చేసుకుంటూ వెళ్ళిపోయాము. చూడండి అమెరికాలో చేశారంట, యుఎస్ లో కూడా, హైదరాబాద్ లో కూడా చేస్తున్నారు సార్, చాలా మంది ఫాలో అవుతున్నారు మిమ్మల్ని. సో నాకు చాలా ఆనందం. చూడండి మీరు చెప్పారండి, నేను కార్లో పెట్టేసుకున్నానండి బాటిల్స్, ఇచ్చేసుకుంటూ వెళ్ళిపోయానండి కొలీగ్స్ కి, వాళ్ళకి వీళ్ళకి.
అలా చేయగలిగితే ఇంకా చాలా చాలా మంచిదండి. వీటితో పాటు వీళ్ళకి ఒక్కసారి ఈ టైంలో మనకి పండగ కూడా ఉంది కాబట్టి అక్షయ తృతీయ, తృతీయ. ప్రతి ఒక్కళ్ళు అమ్మవారి యొక్క కృపా కటాక్షం, స్వర్ణలక్ష్మి అమ్మవారి యొక్క కృపా కటాక్షం వీళ్ళ మీద ఉండాలని చెప్పేసి చక్కగా కుబేర పాశుపత అభిషేకం కానివ్వండి, లేదా స్వర్ణలక్ష్మి పాశుపత అభిషేకం కానీ చేపించుకుంటూ ఉంటే చాలా బాగుంటుంది. సో వీళ్ళకి ఇది కాకుండా ఇన్ కేస్ ఎవరైనా స్పెసిఫిక్గా బాగా ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటే, అది వీళ్ళకి ఏలినాటి శని యొక్క ప్రభావంతో ఉండటంతో బిజినెస్లో సరిగా టర్న్ ఓవర్ కాకపోయినా, లేదా భార్యాభర్తల మధ్య సరైన అవగాహన లేకపోయినా, కొంతమంది పెళ్ళిళ్ళు కాకపోయినా కానీ ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కానివ్వండి, ఖచ్చితంగా సొల్యూషన్స్ అయితే ఉంది. ఒక్కసారి వాళ్ళు ఇండివిజువల్ హారోస్కోప్ చెక్ చేయించుకొని, ఇన్ కేసు ధనం కనుక సరిగా రాకపోతే స్వర్ణలక్ష్మి విశేష హోమం చేయించుకోవటము, లేదా భార్యాభర్తల మధ్య ఎక్కడైనా కనుక మిస్అండర్స్టాండింగ్ వస్తూ ఉంటే వీళ్ళకి ఏలియన్ శని యొక్క ప్రభావం ఉంటుంది. ఈ రాశితో పాటు అగైన్ అందరికీ చెప్తున్నాం, మేష రాశితో పాటు వాళ్ళ ఇంట్లో మీనరాశి ఉన్నా, కుంభరాశి ఉన్నా, ధనుసు రాశి ఉన్నా, సింహరాశి వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ ఇంట్లో వాళ్ళు మొత్తం ఒకసారి హారోస్కోపులు చూపించుకోవటం చాలా 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 ముఖ్యం. ఎందుకంటే రియల్ టైంలో మేము హారోస్కోపులు, ఫ్యామిలీ హారోస్కోపులు చూపించినప్పుడు ఒక ఇంట్లో ఇద్దరుంటే ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. పెరుగుతుంది. ఆ అబ్బాయి సరిగా మాటేయండు. సో ఇది అంతా హస్బెండ్ వైఫ్ లో లింక్ రిలేషన్స్ కూడా సరిగా ఉండవు, మిస్అండర్స్టాండింగ్స్ ఎక్కువ ఉంటాయి. ఎవరు పర్ఫెక్ట్ కాదండి, బట్ ఈ టైంలో అవి పెద్ద పెద్దవి చేసేసుకొని ఇబ్బంది పడిపోతాం. సో ఇవన్నీ చేసుకుంటే వీటితో పాటు అమృత మృత్యుంజయ పాశుపత అభిషేకం హెల్త్ కనుక బాగా లేకపోతే ఇవన్నీ చేస్తే బాగుంటుంది. ఇంకా ముఖ్యంగా ఇది మనకి ఎగ్జామ్స్ టైం అండి. నాకు లాస్ట్ మంత్ కూడాను మేధా దక్షిణామూర్తి హోమాలు చేశాను నేను, చండీ హోమాలు చేయించాను నేను. వీటితో పాటు నీలా సరస్వతి అమ్మవారికి చేయించాను, హయగ్రీవ స్వామి జపాలు ఇవన్నీ చేయించడం జరిగింది ఎగ్జామ్స్ కాబట్టి. ఇన్ కేస్ అకాడమిక్స్ ఎవరైనా కనుక చక్కగా రాణించాలి, కాంపిటేటివ్ లాస్ట్ మంత్ కూడాను అమెరికా నుంచి ఒకళ్ళు చేసుకున్నారు. ఒక టాప్ యూనివర్సిటీలో వాళ్ళ పాప సీట్ కావాలండి, బాగా చదువుకుంటుంది. సో మీ మీద నమ్మకం ఉందండి, ఒకసారి ఏదైనా చేయించమంటే మేము మేధా దక్షిణామూర్తికి సంబంధించిన ఒక 50,000 సార్లు జపం చేయించి, అభిషేకం చేయించి, హోమం చేసాం అనమాట. ఇలా చక్కగా ఎవరికైనా కనుక మనకి ఇప్పుడు ఐఐటీలో రావాలి, అలా కాంపిటేటివ్ ఎగ్జామ్లో కనుక ఎవరైనా కనుక రావాలి, ఓకే ర్యాంక్ కోరుకుంటున్నాం అనుకుంటే చక్కగా ఈ టైంలో బెస్ట్ టైం వాళ్ళకి చైత్ర వైశాఖ మాసంలో కనుక ఈ మాసంలో కనుక పూజలు చేయించుకుంటే ఇంకా చాలా చాలా బాగా కలిసి వస్తుంది. అది ఒకటి చేయించుకోవచ్చు. మీరు అడిగిన విధంగా ఉద్యోగం చాలా మంది తక్కువ జీతానికి పనిచేస్తున్నాం అని ఫీల్ అవుతూ ఉంటారు, ప్రమోషన్స్ కావాలి, సాటిస్ఫాక్షన్ ఉండదు. అలాంటి వారికి మీ దగ్గర ఎలాంటి పరిహారం ఏంటి ఉంటుంది? రైట్ ఫీల్డ్ లో ఉన్నారా అది హారోస్కోప్ చెక్ చేయాలి. వాళ్ళకి స్ట్రెంగ్త్ ఒకటి, వీళ్ళు చేసేది ఒకటి, మిస్ మ్యాచ్ అవుతుంది వాళ్ళకి. సరే అలా కూడా ఫలితం ఉండదు అంటే వాళ్ళకి ఎందుకు డిస్సాటిస్ఫాక్షన్ ఉందంటే వాళ్ళకి ఇష్టం లేని ప్లేస్ లో ఉన్నారు కాబట్టి ఏదో చేయాలి కాబట్టి చేస్తూ ఉంటారు. అదే వాళ్ళు బాగా న్యాచురల్ గా లైకింగ్ అండ్ ప్రొఫెషనల్ ఉన్నారు అనుకోండి, న్యాచురల్ గా చేసుకుంటూ వెళ్ళిపోతారు, ఎనర్జెటిక్ గా ఉంటారు. బెస్ట్ ఫస్ట్ హారోస్కోప్ అది చూడాలి, చెక్ చేసుకోవాలి. రెండోది వచ్చేటప్పటికి అగైన్ వాళ్ళు రైట్ ఫీల్డ్ లో ఉన్నా కానీ ఇప్పుడు మనకు వచ్చేటప్పటికి అమ్మవారి యొక్క ఉపాసన పెట్టుకుంటూ ఉండాలి. తర్వాత మన్యు పాశుపత అభిషేకం చేయించుకోవటం, ఆటంకాలను చదివించడానికి, లేదంటే ఆదిత్య హృదయ స్తోత్రం చదువుకోవటం. వాళ్ళ యొక్క హారోస్కోప్ లో ఏ గ్రహం అయితే ప్రొఫెషన్ కి సంబంధించి అనుకూలంగా ఉందో ఆ గ్రహానికి సంబంధించిన పరిహారాలు చేసుకుంటూ ఉంటే 10 చక్కగా కెరీర్లో ముందుకెళ్ళిపోతూ ఉంటారండి. అందులోని ఈ రాశి వాళ్ళు మేషం పేరులోనే ఉంది, దూకుడుగా ముందుగా దూసుకొని వెళ్ళిపోయే ఒక రాశి కాబట్టి వీళ్ళకి కూడాను చిన్న చిన్న ఆటంకాలు ఉన్నా కానీ చక్కగా జీవితంలో 10 రెట్లు ముందుకెళ్ళిపోవాలని చెప్పేసి మనం కోరుకుందాం. తప్పకుండా. ధన్యవాదాలు గురుగారు. మేషరాశి వారికి ఏప్రిల్ మాసం 2026 ఎలా ఉండబోతుంది, గ్రహాల పరంగా, నక్షత్రాల పరంగా చాలా క్లుప్తంగా, అద్భుతంగా వివరించడానికి ధన్యవాదాలు గురుగారు. నమస్కారం. నమస్కారం అండి.